ఆ పులితోలు ఎక్కడిది? విజయనగరం నుంచి ఎవరో ధనవంతుడు వచ్చాడు. రోజంతా నీకోసం కాచుకొని ఉన్నాడు. ఎవరి దగ్గర నుంచి ఏమీ పుచ్చుకోకూడదు. పొరపాటైంది. ఎవ్వరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. ఈవేళ ఏమిటో అదోలా ఉన్నాడు. నాకు మరే ఉద్దేశమూ లేదు పుచ్చుకోవటంలో. సరేలే, వెళ్ళి పడుకోండి. అనసూయ, భగవంతుడు నీ మీద చాలా బరువు పెట్టాడమ్మా. నువ్వొక మహాత్ముడి పెళ్ళానివి. నువ్వు పవిత్రంగా ఉంటూ నీ భర్తను కూడా పవిత్రంగా ఉంచాలమ్మా. వెళ్ళు, అతనికి ఏం కావాలో చూడు. ఆవిడకి ఆ తీర్థం ఇచ్చాను. పార్వతికి ఇచ్చాను. పాప బీజం నాశనం చేయడానికి కోరం చేశాను. అమ్మవారిని పిలువ, రమ్మను. అమ్మవారిని పిలువ. అవును, అమ్మవారిని రమ్మను. వేగిన రమ్మను. అమ్మవారిని. ఆవిడ సలహా కావాలి. పిలు. అమ్మవారిని పిలు. కావాలంటే దేవి స్తోత్రం చదువుతాను. మాణిక్య వీణాభ ఫలాలయంతి మదాలసాం పంజుల వాగ్విలాసాం మహేంద్ర నీల జ్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి. ఏమిటిది? వదలండి. అదే పని చేయకుండా ఉంటాలంటే ఇది ఒకటే దారి. ఒక పాపాన్ని మరో పాపంతో తొలగించుకుంటాను. రా, పడుకో. పడుకో. వద్దండి, మీరు పాపాన్ని చేయొద్దండి. ఏమండి చెప్తుంటే మీకు కాదు. ఏమిటిది? ఏమండి మీరు మహాత్ములు. ఎవరికైనా తెలిసిందంటే నా ముఖాన్ని ఉమ్మేస్తారు. ఏమండి మీ కాళ్ళు పట్టుకుంటారండి. వద్దండి, మీరు పవిత్రంగా ఉండండి. పవిత్రంగా.
గంటలు వినపడటం లేదు. అనసూయ, అనసూయ, గంటలు వినపడటం లేదు. అనసూయ, గంటలు వినపడటం లేదు. పార్వతి పిల్లడికి ప్రమాదం లేదు. అనసూయ, 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 జమీందారు గారి కుటుంబం దర్శనానికి వస్తున్నారు. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ తే నమః సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టికం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అభీష్టఫల సిద్ధిరస్తు, ఆయురారోగ్యైశ్వర్య ప్రాప్తిరస్తు, సంతాన ప్రాప్తిరస్తు. దయచేయండి దయచేయండి. ఈవిడ వారి భార్య. నమస్కారం. ఆవిడ వదిన గారు. నమస్కారం. స్వామి, మీరు మా దేవుడిలో అడుగుపెట్టిన వేళ విశేషం. మా వంశం నిలబడుతుంది. మా వాసు తండ్రి కాబోతున్నాడు. అమ్మ మా కోడలి సీమంతానికి
మీ తోడుకోడలిద్దరూ రావాలి. వాసు, పాదాలు సేవించుకో. పార్వతి, పార్వతి, సెలవు. గొప్పోళ్ళు గుడిలో ఉన్నంతసేపు కళ్ళే తెరవలేదు. అవును. సత్యమున్న పార్వతి గర్భవతి. ఎందుక నాకు ఆ వేరిచ్చారు? పరశురాముడికి అరుగు బాగా అలవాటైపోయింది. ఇంటి కోడళ్ళు బయట ఉన్న ఆ 3 రోజులు పాపం వాడికి ఈ చోటు కూడా దొరకటం లేదు. ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇంట్లో పడుకోవద్దన్నారా? చాలేవే, వాడు బ్రహ్మచర్యం పాటించడం వల్లే మనకి ఈ మాత్రం పుణ్యమైనా దక్కుతోంది. కామేశ్వర ప్రాణనాడి చతుజ్ఞా కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయాజాలంధర స్థిత కోఢ్యాణ పీఠ నిలయ బిందు మండల వాసిని అరహో యాగ క్రమారాధ్య రహస్య తర్పణ తర్పిత సద్య ప్రసాదనే విశ్వసాక్షిణి సాక్ష్యవర్జిత షడంగ దేవతాయుక్త షాట్కుణ్య పరిపూజిత జగదం జగదం జగదం. అనసూయ, లోపలికి రా. అప్పికొండ స్వామి నీకు అనుమతి ఇచ్చారా? లేదు, అనసూయతో కొన్ని మాటలు చెప్పాలి. అనసూయ, తలుపు మోయి. అనసూయ, ఇలా రా. నీతో కొంచెం మాట్లాడాలి. ఇది మన ఇద్దరికి ఒక అగ్ని పరీక్ష. నీ సాయం లేకపోతే నేనొక్కడిని ఇది భరించలేను. నేను మంచి చేస్తున్నానో చెడు చేస్తున్నానో నాకు తెలియదు. మంచి చేస్తున్నానని అనుకుంటాను. లేకపోతే ఎవరికి వినబడిన ఆ గుడి గంటలు నా ఒక్కడికే వినిపించవు. నేను చెడు చేసిన తక్షణం ఆ గంటలు ఆగిపోతాయని నాకు తెలుసు. నిన్ను చాలా బాధ పెడుతున్నాను. అనుభవించవలసిన వయసు అడవి కాచిన వెన్నెలు చేస్తున్నాను. నన్ను క్షమించు. మనం అందరిలాంటి వాళ్ళు కాము. ఇది ఎంత కఠినమైనా ఈ దారిని మనం వెళ్ళక తప్పదు. ఇది చెప్పడానికే పిలిచాను. ఇలాంటి కుశాగ్ర బుద్ధికి కానీ చెప్తే ఫలితం ఉంటుంది. ఎరా, ఆచార్య గారు ఇచ్చిన మాత్రలు ఏం చేశావురా? మాట పెగలదేవరా లంబీ కొడక. ఉన్న అవలక్షణాలు చాలక చెవుల్లో చెట్లు కూడా మొలిచాయా? చెప్పవే. ఓ, నువ్వెలా చెప్పు. ఆ చేతిగారు ఎలా తెస్తావా తేవా?
ఉమ్. ఉమ్. ఎరా ఏం చేసావు ఆ మాత్రలు? ఆ మాత్రలు ప్రత్యేకం నా కోసం తయారు చేయించుకున్నవరా? ఒక్కొక్క మాత్రం ఒక అమర సౌఖ్యం రా. ఏం చేసావు మాత్రలు? చెప్పు. కొట్టద్దు, చెప్పు. వద్దు, వద్దు చిన్నారా, కొట్టద్దు. అక్రమాన్ని ఆడదైనా సరే ఎదుర్కోవాలి. నిన్ను నరికి పోగులు పెడతాను. నిన్ను నిన్ను వద్దు చిన్నారా, కొట్టద్దు. ఈ వేళ తీస్తాను. నీ రక్తం కళ్ళు చూస్తాను రా. ఈవేళ నా మాత్రలు మారుతావా లండి కొడక? ఆగండి. గుడ్డును బాదినట్లు బాస్తారే. ఇంతకన్నా మా ఇద్దరిని ఒక్కసారి చంపి పారేయండి. మొగుడు మీద ఏగ వాళ్ళని ఇవ్వన్నమాట. ఆయన ఈ ఇంటి నౌకరు కాదు. మరోసారి ఇలా కొట్టినా తిట్టినా ఊరుకోను. పోరా, బతికిపోయావు పో. నాతో ఏమైనా పని ఉండొచ్చావా? లోపలికి రా. ఏమిటా పని? గుడిలో పుట్టలు తవ్వించేయాలి. ఆ నిర్ణయం ధర్మకర్తలే చేయాలట. సరే, చేస్తాం. మీ అమ్మవారిని అడుగు, ఊరందరి పాపాలు నా నెత్తినే ఎందుకు వేస్తుందో ఒక్కసారి అడుగు. ఇప్పుడు మా ఇంట్లో గొడవ చూశావుగా. ఆ అక్కుపచ్చి వాసుగాడంటే నాకేం కోపం లేదు, ప్రేమ. నిజానికి ఎంతో ప్రేమ ఉంది. నాకు పిల్లలు లేరు. నా తర్వాత ఈ ఎస్టేట్ అంతా వాడిది. మా వదిన శ్యామలకి నెల తప్పగానే మతి తప్పింది. ఆ పిచ్చిలోనే వీణ్ణి కని కన్ను మూసింది. మా అన్నగారు ముందుగానే మంచాన పడి వెళ్ళిపోయారు. ఈ దిక్కులేని వెధవని కళ్ళల్లో పెట్టుకు పెంచాను. అయినా ఏం పాపం చేసుకు పుట్టాడో ఇలా తయారయ్యాడు. అయినా వీడికి ఒక అందాల బరిణం తీసుకొచ్చి పెళ్లి చేశాను, కానీ కృతజ్ఞత లేదు. అయినా నా ఆస్తికి వారసులు కాబోయేవాడిని నేను ఖైదాలో పెట్టుకోవడం తప్ప గొప్ప. నేను వెళ్ళొస్తాను. పరశురాముడు, ఏమిట్రా పరశురాముడు, పైన చాలాసేపు ఉన్నావు. ఏం జరిగింది? ఏమీ లేదు. వాసును ఎందుకు ఇలా చిత్రవద చేస్తున్నాడో నువ్వు ఈ పాటి గ్రహించే ఉంటావు. కర్కోటకుడు, వీడు చేయని పాపం అంటూ లేదు. అమాయకుణ్ణి ఇంత క్రూరంగా హింసించేవాడు లేడు. నిజానికి ఈ భైరవమూర్తి వల్లనే తల్లి లాంటి వదిన గారు పిచ్చిదైపోయింది. అన్నగారు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటువంటి పాపాత్ముడి సొమ్ముతోనా నువ్వు గుడి బాగు చేస్తున్నావు? ఆ సొమ్ము తీసుకునేగా మీరు కూడా పాఠాలు చెప్తున్నారు మేషార్. జీవితంబు నారాయణ కృష్ణ గోవింద గురు కాశీ విశ్వనాథ పాండురంగ. జీవితంబు బాగున్నది, ఆవుసు బాగున్నది, అన్నం బాగుంది, కూడుగుడ్డ స్థానం మంచిగున్నది, అదిష్టిలో సుఖపాయంగా ఉన్నది. జీవితానికి కపటమి లేదు, కపట బుద్ధులు, కపట నిష్ట లేదు. ఈ భైరవమూర్తి నిజంగా పాపాల భైరవుడే.
సింహాచలం పెళ్ళాన్ని చెరపట్టాడు. వదిన గారిని వదిలిపెట్టలేదు. మానభంగం చేశాడు. పిచ్చిదాన్ని చేశాడు. వైడి తల్లి చెప్పింది నిజమే. లింగయ్య చెప్పింది నిజమే. పార్వతి కోసం అరువు చాస్తున్నాడు. అవకాశం వస్తే ఆ పిల్లని చరిచి తీరుతాడు. ఇలాంటి వాడు గుడి బాగు చేయించడానికి తప్పిస్తున్నాడు. అంతా అయోమయంగా ఉంది. త్రికుండ స్వామి, నీదే వారం. ఊరుకో బాబు, ఊరుకో 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 ఊరుకో. పిల్లడికి పాలు పట్టలేదా? పట్టాను బాబు, కానీ తల్లి లేకుండా పుట్టాడు, ఎలా ఊరుకుంటాడు? బాధపడకు, అమ్మవారి దయ వల్ల అన్ని సర్దుకుంటాయి. నన్ను కడగనివ్వండి. ఏమిటిదంతా? నేను మీలాంటి మనిషినే. శివ శివ, నీ గొప్పతనం ముందుగా గుర్తుపెట్టలేకపోయాం. క్షమించు. ఇంట్లో కూడా నన్ను మామూలుగా ఉండనివ్వరా? నువ్వు చెప్పిన పాపం ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. పాపమా? నేను చెప్పానా? నీకు అమ్మవారు పూనినప్పుడు చెప్పినవి తరువాత జ్ఞాపకం ఉండవు. అమ్మవారా? నాకు అమ్మవారు పొందుతుందా? అది జ్ఞాపకం ఉండదన్నమాట. విచిత్రంగా ఉంది. పాలు. తలొకరు తల ఒక రకంగా చెప్పుకుంటున్నారు. అమ్మవారు చెప్పిన పాపం ఏదేనా? వాసు నిజంగా పాపంలో పుట్టాడా? అందుకే అవిటి వాడయ్యాడా? పాపం పార్వతి ఎలా భరిస్తుందో. ఆ పాపాలకి వేరుకు ఏమిటి